విమలం మోక్షాహి మోక్షము అనే చెప్పినట్లయితే చేతో విమలం ఎవరి యొక్క మనస్సు, చేతహని మనస్సు, ఎవరి యొక్క మనస్సు అయితే విమలం సమస్త పాపాలను జడబడుతుందో, అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క పాప దోషాలన్నీ కూడా మనస్సులో చేరి ఉన్నాయి. ఆ చేరి ఉన్నటువంటి యొక్క ఆ దోషములు తిరిగి మరల దేహాలు ఇచ్చేవిగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి సోహం భావ ధ్యానములో యోగిగా తానైనప్పుడు ఆ యోగ మార్గంలో పయనించినప్పుడు హంస యొక్క ఆశ్రయంలో ఆ మనస్సులో ఉన్నటువంటి యొక్క దోషాలు మొత్తం కూడా పోగొట్టుకుని వాళ్ళు బ్రహ్మానుభవాన్ని పొందుతూ ఉన్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ. ఋషీశ్వరులు క్షీణ కల్మషాహ, సమస్త కల్మషాలని క్షీణింపజేసుకుని లభంతే బ్రహ్మ నిర్వాణం అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మ నిర్వాణాలు వాళ్ళు పొందుతూ ఉన్నారు. దేని ద్వారా అంటే మహాకారణమగు వినాయక స్వామి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారై నివృత్తి మార్గంలో పయనించి వారు చక్కగా ఆ బ్రహ్మము యొక్క స్థానాన్ని పొందే విధానం ఉన్నారు. కాబట్టి యోగీంద్ర బ్రహ్మరంధ్రే అన్నారు. ఎక్కడ యోగ ఇంద్ర, ఆ యోగీశ్వరులైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మరంధ్రంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ మహాకారణాత్మికమై ఉన్నటువంటిది ఒక ఓంకారము. ఈ ఓంకారమే వినాయక స్వామి యొక్క నివాస స్థలము. చాలామంది వినాయక స్వామి యొక్క స్థలమును మరి పాయు స్థలములో చెబుతూ ఉన్నారు. మలద్వారము ఆ పదం వాడటానికే చాలా ఎబ్బెట్టుగా అసహ్యముగా ఉన్నటువంటి యొక్క విధానము. కానీ ఇక్కడ వాడాల్సిన పరిస్థితి నాకు వస్తూ ఉన్నది. అక్కడ వినాయక స్వామి అని చెప్పి అక్కడేదో ఆయనకి పూజ చేసే విధానంగా చెబుతూ ఉన్నారు. వినాయక స్వామి ఉన్నటువంటి యొక్క స్థలం అక్కడ కాదు, కర్మేంద్రియ స్థలం కాదు, ఘ్రానేంద్రియ స్థలము, మహాకారణ స్థలము. ఘ్రానేంద్రియ స్థలములో వినాయక స్వామి ఓంకార రూపముగా ఉన్నాడు. ఈ ఓంకారాత్మికమై ఉన్నటువంటి యొక్క వినాయక స్వామి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారు మాత్రమే తురీయం యోగ సమాధిని పొందగలుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రమే త్రైగుణ్యాతీత నీలం అనగా గుణాతీత స్థితిని పొందే అవకాశం కలుగుతుంది. నువ్వు తురీయమును పొందాలని చెప్పనన్నా, గుణాతీత స్థితిని పొందాలని చెప్పనన్నా, మనసును శుద్ధం చేసుకునే విధానం కావాలని చెప్పనన్నా, ఇది ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించే విధానం ఏర్పడుతుంది. అదే మోక్షద్వారము అని చెప్పనన్నారు. కనుక ఇది మోక్షద్వారం. ఈ మహాకారణ స్థలమే మోక్షద్వారం. ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా విశ్వదాభిరామ వినురవేమ. ఇంకేం చెప్పాలి ఇంకా? ఆయన గారు కరాఖండిగా చక్కగా నేరుగా ఒకే ఒక్క వాక్యముగా చెప్పేసేశారు. ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా అని చెప్పేశాను. అందుచేత ఇది మోక్షద్వారం. ఇది మోక్షద్వార కవాట పాటన కరీకాశీ పురాధీశ్వరి. కాబట్టి మోక్షద్వారమై ఉన్నటువంటి యొక్క హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావా, నువ్వు మోక్షద్వారములో అడుగు పెట్టినటువంటి వాడి అవుతావు. అందువల్ల ఈ మహాకారణం యొక్క హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారు ఆ మహాకారణాత్మికమై ఉన్న అర్ధమాతృక తురీయమును పొంది ఆ తురీయము నుండి సుషుమ్నా ద్వారములో ప్రవేశించి తురీయ అతీతాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. అనగా శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండటమేమో తురీయము. ఆ శ్వాస మనస్సు రెండు కూడా పూర్తిగా ఆగిపోయి సుషుమ్నాలో ప్రవేశించిందా, అది తురీయ అతీతము. ఆ సుషుమ్న ద్వారమే, ఆ తురీయ అతీతమే బ్రాహ్మీ సంబంధ స్థితి. కాబట్టి తురీయముగా ఉన్న స్థలములోనేమో ఓంకారముగు అర్ధమాత్రక, అది పరబ్రహ్మ స్వరూపం. ఎప్పుడైతే ఓంకారాత్మిక అర్ధమాత్రక కూడా మహాకారణము ఆ సుషుమ్నాలో ప్రవేశించిందో ఆ సుషుమ్నాలో ఉన్న బ్రహ్మములో లయమైపోతుంది. కాబట్టి అది పరంబ్రహ్మము అన్నారు. ఇది పరబ్రహ్మ స్థలము, సుషుమ్న పరంబ్రహ్మ స్థలము. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ అంటారు శంకరాచార్యుల వారు. పరం బ్రహ్మ, పరబ్రహ్మ, పరం బ్రహ్మ. హంసాశ్రయంలో ఉన్నంతసేపు పరబ్రహ్మ. ఈ హంస మనస్సు రెండు కూడా సుషుమ్నాలో ప్రవేశించినాయా పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తత్ ఏవ అహం అస్మి. కాబట్టి ఆ బ్రహ్మమే నేనై ఉన్నటువంటి విధానం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ అంటాడు అహం బ్రహ్మాస్మి అనే మాట అక్కడ వాడే మాట.
ఎవరైతే మనస్సుని శ్వాసను రెండు కూడా నివృత్తి మార్గంలో పైనుంచి సుషుమ్నాలో లయింపజేస్తాడో ఆ సుషుమ్నాయందు మాత్రమే అక్కడ అహం బ్రహ్మాస్మి, బ్రహ్మమును అహం నేను అస్మి అయి ఉన్నాను అంటాడు అక్కడ. అందుచేత ఆ సుషుమ్న అనేది బ్రహ్మరంధ్రము అన్నారు. యోగీంద్ర బ్రహ్మరంధ్రే, అది బ్రహ్మరంధ్రం. సుషుమ్న ద్వారం, అది మోక్ష ద్వారం, కైవల్య మార్గం. అక్కడే బ్రహ్మమును పొందేటువంటి విధానం ఏర్పడుతుంది. బ్రహ్మం అంతటా ఉన్నది. అంతటా ఉన్న బ్రహ్మాన్ని పొందే అవకాశం ఎవరికి లేదు. సర్వం ఏతద్ బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, సోయమాత్మా చతుష్పాత్. సర్వం ఏతద్ బ్రహ్మ, బ్రహ్మం అంతటా ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఈ దేహములో ఆత్మగా ఉన్నది. ఈ ఆత్మకు చతుష్పాత్ 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాలలో మనం 3 పాదాలు మాత్రమే వాడుకుంటూ ఉన్నాము. ఆకార పాదము, ఉకార పాదం, మకార పాదం వరకే మనం వాడుకుంటూ ఉన్నాము. అకార పాదము ద్వారా జగర్దానుభవము, ఒకార పాదము ద్వారా స్వప్నానుభవము, మకార పాదం ద్వారా సుషుప్తి అనుభవము. ఈ 3 మనం జీవితంలో వాడుకొని తత్సంబంధ అనుభవాలను పొందుతూ ఉన్నాము. అర్ధమాత్రక 4వ పాదము యొక్క విధానములో మనం రావటం లేదు. ఆ పాద సంబంధ వినియోగాన్ని మనం వినియోగింపజేసుకోవటం లేదు. ఆ పాదము యొక్క ద్వారా కలిగేటువంటి యొక్క ప్రయోజనాన్ని మనం దాంట్లోకి పోవటం లేదు. అయం ఆత్మా బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాత్. కాబట్టి 4 పాదాలలో 3 పాదాల వరకే గమనం చేస్తూ ఉన్నాం. ఈ పాదం నుంచి ఈ పాదానికి, ఈ పాదం నుంచి ఈ పాదం పద్దల గతవు, ఆ గమనయుక్తము. జాగ్రత్త వీడి స్వప్నం, స్వప్నం వీడు సుషుప్తి, సుషుప్తి వీడి మన జాగ్రత్త, జాగ్రత్త వీడేవో స్వప్నం. ఇట్లా 3 పాదాల వరకే గమనం చేస్తూ ఉన్నాం. 4వ పాదంలో నిలిచాడా అట్టి వానికి 3 పాదాలు లైవైపోతాయి. అకార పాదం ఒకార పాదములో, ఒకార పాదం మకార పాదములో, మకార పాదం అర్ధమాత్ర చేరిపోతుంది. అర్ధమాత్రక అనేటువంటి యొక్క మహాకారణం బ్రహ్మరంధ్రంలో ప్రవేశించిందా అని చెప్పనంటే అక్కడ బ్రహ్మమై కూర్చున్నాడు. యోగీంద్ర బ్రహ్మరంధ్రే. కాబట్టి ఆ విధముగా యోగీంద్రులై ఉన్నటువంటి వారు ఎవరు యోగులంటే, శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంటే యోగి, ఇంద్రియాల ఆశ్రయంలో ఉన్నాడా భోగి. 2 స్థానాలు. ఇంద్రియాల ఆశ్రయము, హంస ఆశ్రయము. ఇంద్రియాశ్రయములో ఉన్నావా భోగాలు, హంసాశ్రయములో ఉన్నావా యోగీంద్రుడు. అందుచేత యోగీంద్రే బ్రహ్మరంధ్రే, యోగీంద్ర బ్రహ్మరంధ్రే. అట్టి హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి యొక్క యోగులు మాత్రమే బ్రహ్మరంధ్రంలో ప్రవేశించే అవకాశం లభ్యమవుతుంది. మోక్ష ద్వారంలో ప్రవేశించే అవకాశం లభిస్తుంది. అందుచేత యోగులై ఉన్నటువంటి వారు బ్రహ్మరంధ్రంలో ప్రవేశిస్తూ ఉన్నారు. యోగీంద్ర బ్రహ్మరంధ్రే అన్నారు. అది మోక్ష ద్వారం. అది ఎన్నో మన దేహంలో నవద్వారే పురే దేహే అని కూడా చెప్పిన మాట. పురం ఏకాదశ ద్వారం అని మనకి కాటకవల్లిలో చెప్పే మాట ఒకటి ఉన్నది. పురం ఏకాదశ ద్వారం కనుక ఏకాదశ అనగా 11 ద్వారాలు అని చెప్పేసి అని కాటక ఉపనిషత్తులో చెప్పిన మాట. భగవద్గీతలో అయితేనేమో నవద్వారే పురే, నవద్వారములు అని చెప్పి అన్నారు. ఈ నవద్వారములు కాకుండా ఇంకా 2 ద్వారాలుగా చెప్పారు కదా. ఏమిటో 2 ద్వారాలు అని చెప్పి అన్నట్లయితే, ఒకటేమో నాభిద్వారం. ఈ నాభిద్వారము తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి భుజించేటువంటి యొక్క అన్న రసాన్ని ఈ నాభి ద్వారా శిశువు తీసుకుని అక్కడ దేహం తయారవుతుంది. కాబట్టి ఈ యొక్క విశ్వంలోకి రాకముందు తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి భుజించేటువంటి యొక్క ఆహారం తీసుకునేందుకు అవకాశం ఉన్నటువంటి ద్వారం నాభిద్వారం. అది పుట్టుకకు ముందు ఉన్నటువంటి ద్వారం అన్నమాట. రెండవది ఏంటంటే మోక్షానికంటే తర్వాత ఉన్న ద్వారం ఇది ఏకాదశ ద్వారం, 11వ ద్వారం. ఇది బ్రహ్మరంధ్రం అని చెప్పి అన్నారు. అది కాబట్టి తల్లి గర్భములో ఉండగా ఆ ద్వారము తెరవబడి ఉన్నది. విశ్వగర్భములో ఉండగా వీడికి ఈ ద్వారం ముయ్యబడి ఉన్నది. తల్లి గర్భము నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ద్వారము మూసుకుపోయింది. అయితే ఈ బ్రహ్మరంధ్రము యొక్క ఈ ద్వారము కూడా ముయ్యబడే ఉన్నది. అది
ఈ బ్రహ్మరంధ్రం యొక్క ద్వారము అజ్ఞానము యొక్క ఆవరణం ద్వారా ముయ్యబడి ఉన్నది అని అర్థం. అయితే యోగులై ఉన్నటువంటి వారు నివృత్తి మార్గంగా పయనించి హంస యొక్క ఆశ్రయం ద్వారా పయనించి లోపల ఆ సుషుమ్న ద్వారములో ప్రవేశిస్తూ ఉన్నారు. కవాట పాటన కరి కవాటములు తలుపులు, మాయా తలుపు ఒకటి, అవిద్య తలుపు ఒకటి, రెండు మూసేసి ఉన్నాయి ద్వారాన్ని. కాబట్టి వాటిని ధ్యానము ద్వారా నివృత్తి మార్గము ద్వారా అవిద్య తలుపు తొలగించేశాడు, మాయా తలుపు కూడా తీసేశాడు ఆ పని. ఏమి అవిద్యయా మృత్యుం తీర్త్వా అవిద్యయా అమృతమస్నుతే. కాబట్టి ఆ ప్రకారముగా అవిద్య తలుపుని తీసేశాడు, మాయా తలుపుని తీసేశాడు. సుషుమ్నాలో యథేచ్ఛగా చక్కగా దాంట్లో ప్రవేశించే విధానంగా పోయాడు. కాబట్టి అది మోక్షద్వారము, సుషుమ్న ద్వారము. దీన్ని కలుపుకుంటే ఉన్నటువంటి ద్వారాలు మొత్తం పురం ఏకాదశ ద్వారం అన్నారు. నవద్వారే పురే దేహి. నవద్వారాలంటే ఇప్పుడు మనం వ్యవహారం చేసుకుంటూ నవద్వారాల ద్వారా వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ప్రాణి కూడా జీవితంలో వ్యవహారం అంతా కూడా ఈ నవద్వారముల విధానాలలో వ్యవహారం చేసుకుంటూ ఉన్నది. ఈ జీవన విధానం చేసుకోవాలంటే ఈ నవద్వారములే అని. ఏమి మోక్ష విధానం కావాలని చెప్పన్నట్లయితే అది మోక్షద్వారము. నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మైక్య భావన పొందే ఉద్దేశం ఉన్నట్లయితేనేమో అది నివృత్తి మార్గం, మోక్షద్వారం ఒకటే. బయటికి పోవటానికి 9 ద్వారాలు ఉన్నాయి, మోక్షంలో పోవటానికి ఒకే ఒక్క ద్వారం ఉన్నది. అందుచేత మోక్షద్వారం యోగీంద్ర బ్రహ్మరంధ్రే. యోగీంద్రులై ఉన్నటువంటి మహాత్ములు మాత్రమే ఆ బ్రహ్మరంధ్రంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు కౌరవేంద్ర అని భాగవతంలో పద్యం వస్తుంది. అంగిరి మూలమున మూలాధార చక్రము పీడించి నాభితలము చేర్చి నయముతో మెల్లను ఎగయబట్టి అటవి రుణమందు హత్తించి అని ఈ ప్రకారంగా అద్భుతంగా వచ్చేటువంటి యొక్క పద్యం భాగవతంలో. ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు కౌరవేంద్ర అని. అట్లాగా బ్రహ్మరంధ్రం బాగా తెలుసుకుని దాంట్లోకి మహాత్ములు ప్రవేశించి దాంట్లో బ్రహ్మానుభవాన్ని పొందుతున్నారు. కాబట్టి యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం. సకల గుణమయం. ఆ విధముగా ఎవరైతే నివృత్తి మార్గంలో పయనించి బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందుతారో ఆ బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారికి ఉండే గుణాలు ఏమిటి అంటే దైవీ గుణాలన్నీ ఉంటాయి వాళ్ళకి. అనగా ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు మొత్తం పోతాయి. అవిద్య యొక్క ఆశ్రయంతో ఉన్నటువంటివి ఆశ్రయ సంబంధ గుణాలు. ఇంతకాలముగా ఈ జీవుడు అవిద్య ఉపాధి కలిగి అవిద్యను దగ్గర పెట్టుకుని అజ్ఞానం దగ్గర పెట్టుకుని తమస్సు దగ్గర ఉన్నాడు. కాబట్టి ఈ తామసిక సంబంధ, రజోగుణ సంబంధ, అవిద్య సంబంధ, ఆశ్రయ సంబంధ గుణాలన్నీ మన జీవితం మీద పడి వ్యవహారం చేశాయి. ఇంతకాలం పాటు నానా తిప్పలు పెట్టాయి. ఒక్కొక్కటి సామాన్యమా? కోపం వస్తే ఆగుతామా? లాకుబాట్లలా మహావేగంగా కోపం వచ్చినా అంతే, కామం కలిగినా అంతే, ఆవేశం కలిగిన, ఉద్వేగం కలిగిన, కక్ష ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఈ తామసిక సంబంధముతో ఆ మూలా విద్య అజ్ఞాన సంబంధంతో కలిగేటువంటి గుణాలతో ఈ జీవుడు ఎంతకాలం పాటు నానా తిప్పలు పడ్డాడు, నానా ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ సకల గుణమయం. ఎప్పుడు అవిద్య అంతరించిందో, తామసికం అంతరించిందో, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏర్పడిందో అలాంటి వాళ్ళ యందు ఉండేటువంటి ఏమిటంటే దైవీ గుణాలు. దైవీ సంపత్తి విమోక్షాయ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశనం దయా భూతేషు అలోలత్వం ఆర్ధవం హ్రీహి అచాపలం తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ. భవంతి సంపదం దైవీ సంపద, దైవీ సంపత్ గుణాలు అన్నమాట. కనుక ఆ దైవానుభవాన్ని పొందినవాడు బ్రహ్మముతో ఉన్నటువంటి వానికి ఉండేది ఏమిటి నేను చెప్పానంటే ఈ దైవీ గుణాలన్నీ అతని యందు వచ్చి ఉంటాయి. ఏమి సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి, భాగవతం, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి
అసురరాజతనయునందు నిలచి పాశి చనవు విష్ణు బాయని విధమున ఎంతెంత విష్ణువుని ఆయన కగులించుకుంటూ ఉన్నాడు, బ్రహ్మములో చేరిపోతూ ఉన్నాడు, అంతంత సద్గుణాలు కూడా వచ్చి ఆయన గట్టిగా పట్టుకుంటున్నాయట. కాబట్టి ప్రకారముగా సకల గుణమయం శ్రీ హరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి గం 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 గణేశం గజముఖ. ఈయన గజాననుడు, గజముఖుడు. గజముఖము ఏమి? గజముఖము. దాన్ని తిప్పండి, జగ. ఇటు తిప్పితే జగ, జగముఖుడు, గజముఖుడు. ఏమి ఇప్పుడు మనం ఎటు ఉన్నాం చెప్పండి? జగ ముఖంలో ఉన్నామా, గజ ముఖంలో ఉన్నామా? జగ అంటే బహిర్ముఖం. ఈ బహిర్ముఖంగా పోయామనుకో జగత్తు నానా రూపాత్మికమై ఉన్నటువంటి జగత్తులో మునకలు వేస్తూ ఉంటాం, తేలియాడుతూ ఉంటాం, ఈత కొడతా ఉంటాం. లేచామా అంటే ఊరుకుంటాం, ఇక అందరూ ఒకసారిగా దూకడం, దాంట్లో గజేతగాళ్ళం. ఇది క్షణం తీరిక లేకుండా నీరు తాగామో లేదో, భోజనం చేసామో లేదో, టిఫిన్ చేసామో లేదో, ఏం పట్టలేక పనిలో మునిగిపోయామా అని చెప్పనంటే మనం జగేతగాళ్ళం. ఏమి మహా ఈతగాళ్ళం, జగేతగాళ్ళం. కాబట్టి జగత్తులో శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. విషయాన్ ఉపసేవతే. లోకం ఎన్నో ఉన్న విషయాలు, శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధాలు, నానా విధాయకాలకు ఎన్ని రకాలైనటువంటి యొక్క రూపాలు, ఎన్ని రూపాలు. టీవీ ఆన్ చేయి, 150 ఛానల్స్. నీ ఓపిక నొక్కు నొక్కు నొక్కు. జగముఖుడు, జగం నీకు కళ్ళ ముందే కనబడతా ఉంటుంది జగత్తంతా కూడా. ఏ ఛానల్ తిప్పితే అమెరికా వస్తుంది, రష్యా వస్తుంది, ఇంగ్లాండ్ వస్తుంది, ఐరోపియా వస్తుంది, స్విట్జర్లాండ్ వస్తుంది, మొత్తం వస్తాయి. ఈ బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకాలు తప్ప మిగతా దేశాలు మొత్తం వస్తాయి. ఏమి ఈ మీడియేటర్లకి ఇంకా అలోకాలకు కూడా చూపించే అవకాశం వచ్చిందనుకో, ఆడ ఒకటి పెట్టేస్తారా పనే ఛానల్, ఆడ ఛానల్ ఓపెన్ చేసేస్తారా పనే, విష్ణులోకం ఏం జరుగుతూ ఉన్నాయి మొత్తం చూపించే విధానం. కాబట్టి ప్రస్తుతానికి వచ్చింది ఏమిటని చెప్పారంటే, అమెరికాలో ఏం జరుగుతున్నాయో, రష్యాలో ఏం జరుగుతూ ఉన్నాయో, ఆఫ్రికాలో ఏం జరుగుతున్నాయో ఇంతవరకే చూపించే అవకాశాలు ప్రస్తుతానికి మనకి వచ్చాయన్నమాట. ఇక తర్వాత యమలోకంలో ఎవరిని పట్టుకుని కొడతా ఉన్నారో, ఈ ఇతర నరకాదుల్లో ఏదో చూస్తూ చేస్తా ఉన్నారు. ఇక అవన్నీ కూడా చూసే అవకాశం రాబోయే తరాలకు ఏమన్నా బహుశా ఉండొచ్చు. మన ఈ తరానికి మాత్రం వచ్చే అవకాశాలు మాత్రము లేవు అన్నమాట. అందువల్ల మనము జగముఖులమా, గజముఖులమా గమనించండి. అందుచేత ఆ యొక్క వినాయక స్వామి అని చెప్పనంటే అర్ధమాతృకగా ఉన్నటువంటి వాడు కాబట్టి నిరంతరముగా ఆ తత్వావలోకనం చేసేటువంటి వాడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గజముఖులుగా ఉన్నారు. ఇక పంచేంద్రియాలను ముందేసుకున్నారా అని చెప్పనంటే జగముఖులుగా ఉంటారు అందరూ కూడా. అందరూ ఇప్పుడు ఉన్నది అదే, జగముఖులే. ఎవరు గజముఖులు? ఎవరు? హంసను ఆశ్రయిస్తే, మహాకారణాన్ని ఆశ్రయిస్తే వాళ్ళు గజముఖులుగా ఉంటారు. కాబట్టి మరి ఈ వైపు తిరిగామనుకో జగముఖులం అందరం కూడా. గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి. ఈ ప్రకారముగా ఓంకారమే స్వరూపముగా ఉన్నటువంటి వాడు, తురీయమే స్థానముగా ఉన్నటువంటి వాడు, గుణాలకు అతీతముగా ఉన్నటువంటి వాడు, సమస్త ఇంద్రియాలను ప్రకాశింపజేసి ఉన్నటువంటి ఆ వినాయక స్వామిని యోగీంద్ర బ్రహ్మరంధ్ర, యోగీంద్రులు మాత్రమే మహాకారణాశ్రయంలో ఆ బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి వాళ్ళు మోక్ష స్వరూపులు అవుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క వినాయక స్వామికి మూల స్వరూపము మహాకారణము. గమనించండి. మీరు ఏ విగ్రహం పెట్టుకుంటారో, ఎలాంటి విగ్రహం పెట్టుకుంటారు, నానా రకాల విగ్రహాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎలుక మీద ఎలుక వాహనంగా ఉండే వస్తూ ఉన్నాయి, పక్షి వాహనంగా వచ్చే వస్తూ ఉన్నాయి, హంస వాహనంగా వచ్చే వస్తూ ఉన్నాయి. రకరకాలుగా లోకంలో చేస్తూ ఉన్నారు. మనం కూడా భక్తిపూర్వకంగా పెట్టుకుని ఆ రోజున అర్చించుకుంటూ ఉన్నాం. ఇదంతా ఉపాసనా మార్గముగా ఉండేటువంటి యొక్క విధానము. వినాయక స్వామిని ఆరాధించాలి, అనుగ్రహం సంపాదించుకోవాలి, కుటుంబంలో ఎలాంటి సమస్యలు దుఃఖాలు లేకుండా చేసుకోవాలి. అర్చన ఆరాధన ఎప్పుడూ కూడా జీవులకు అవసరమే.
ఆ దేవతానుగ్రహముతో ఎలాంటి యొక్క దుఃఖాలు లేకుండా సమస్యలు లేకుండా చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఈ పూట మనం వినాయక స్వామిని ఆరాధించుకుంటూ ఉన్నాము. అయితే తత్వవేత్తలు, ఋషులు, యోగులు చెప్పేటువంటి యొక్క మాటలు కూడా ఇందాం. ఈనాడు మనకి టీవీల్లో కూడా చాలామంది వినాయక స్వామి యొక్క ఆరాధన చేసే విధానము, వినాయక స్వామి యొక్క గొప్పతనములు, ఆయన యొక్క ఆ చరిత్రలు, అమ్మవారు ఈ విధంగా పిండితో చేసింది విగ్రహము, తర్వాత ప్రాణం పోసింది, తన పరమశివుడు వచ్చి ఆ కోపంతో శిరస్సు ఖండించాడు, ఆ తర్వాత గజముఖము పెట్టాడు, అప్పటి నుంచి స్వామిగారు ఆ విధంగా గజముఖముగా ఆరాధింపబడుతూ ఉన్నాడు అనేటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈనాడు చెప్పుకుంటాం. ఈ యొక్క చవితి రోజున వినాయక స్వామిని ఆరాధించే విధానములో చంద్రుడిని చూసినట్లయితే అపనిందలు వస్తాయి అనే విషయంలో కృష్ణ పరమాత్మ పాలల్లో ఆ చంద్రుడిని చూస్తే ఆయన నిందలకు గురై ఆ విధంగా ఆయన నిందలు బాపుకున్నట్లుగా విధానాలు అనేక విధాయకాలుగా మనకి ఈ యొక్క ఉపాసనా సందర్భ విధానము ఈ పూట మనం ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటాం, ఎప్పుడూ చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ జ్ఞానపరముగా ఉన్నటువంటి యొక్క అంశాలు మనకి సాధారణంగా ఎక్కువగా మనకి రావు. అయితే మనం దీన్ని కూడా విశేషం గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఇది మహాత్ములు బోధించేటువంటి యొక్క బోధ అన్నమాట. అందుచేత గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మహాకారణ స్వరూపుడే, ఓంకారాత్మక స్వరూపుడే వినాయక స్వామి మహాకారణములో మాత్రమే ఉన్నాడు. ఎక్కడా మీరు దాన్ని భావించనే కూడదు. పాయుస్థలంలో అని చెప్పిన ఇలాంటి యొక్క భావాలే కాదు, అక్కడ ఆ మాట ఎత్తడమే అసభ్యము. చెప్పుకోవడానికి కూడా చాలా హీనకరముగా ఉండే విధానం. సర్వోన్నతమై ఉన్నటువంటి స్థలం మహాకారణ స్థలం, ఇది మోక్షద్వార స్థలం. ఇది బ్రహ్మాండము అని చెప్పి అన్నారు. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివే ఓ మనసా. అండపిండ బ్రహ్మాండముల, ఇది బ్రహ్మాండం, ఇది కంఠ దదాస్తు పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమే వచ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సూచింతయేతు. ఈ బ్రహ్మాండము యొక్క మధ్యస్థలం ఇది మహాకారణ స్థలము. ఇక్కడే ఆత్మానం సూచింతయేతు, ఆత్మ యొక్క ధ్యానం చేయాలంటే ఇక్కడే చేయాలి. కాబట్టి ఏ విఘ్నములు లేకుండగా, ఏ సమస్యలు లేకుండగా నివారణ చేసి అన్నీ కూడా నిర్వర్తింపచేసి వాళ్ళ యొక్క మార్గం సుగమము చేసి వాళ్ళను మోక్షధామానికి చేర్చేటువంటి యొక్క విఘ్న వినాశకుడు, విఘ్న నాయకుడు. కనుక మహాకారణములో ఉండే వినాయక స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది. ఇక్కడ వినాయక స్వామి వారు ఉన్నారు. మరి వినాయక స్వామి వారికి ఇద్దరు అమ్మగారులు, అంటే ధర్మపత్నులు. వాళ్ళ పేర్లు చెప్పండి, ఏం పేర్లు చెప్పండి? ఇద్దరు పేర్లు, అమ్మగారి పేర్లు, వినాయక స్వామి యొక్క భార్యలు పేర్లు ఏమిటి? సిద్ధి, బుద్ధి ఇదన్నమాట. వినాయక స్వామికి సిద్ధి, బుద్ధి, వారిని కూడా ఆకారంగా మనం మంగళదాయిని స్వరూపములుగా అలంకారంగా చేసి స్వామివారి యొక్క ఇరువైపులా కూర్చోబెట్టి ఆరాధన చేస్తూ ఉంటాం, సేవించుకుంటూ ఉంటాం. మంచి మాట, మంచి భావన, మంచి ఆరాధన. ఇక్కడ పారమార్థికంగా ఉన్న అర్థం ఏంటని చెప్పానంటే, మహాకారణ వినాయక స్వామి యొక్క స్థలమైనప్పుడు ఆయన సాన్నిధ్యములో ఇద్దరు పత్నులు ఉన్నారు. ఎవరని చెప్పానంటే సిద్ధి, బుద్ధి అన్నమాట. అనగా ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ఉంటారో వాళ్ళ యొక్క ఆశ్రయం, ఆ హంస యొక్క ఆశ్రయం కారణముగా ఇంతకాలముగా ఈ మనస్సు ఇంద్రియాలతో సంబంధపడి విషయ ప్రపంచంలో సంచారం చేసి 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 మలినమైపోయింది. ఆ మలినమై ఉన్నటువంటి యొక్క మలినాంతఃకరణం శుద్ధం కావాలంటే హంస యొక్క ఆశ్రయంలో ఉంచాలి. ఇంద్రియాల వెంబటే పోయిందా మాలిన్యమవుతుంది, హంస యొక్క ఆశ్రయంలో ఉన్నదా శుద్ధమవుతుంది. గమనించండి. కనుక ఇంద్రియాల వెంబటే పోయిందా మలినాంతఃకరణం, హంస యొక్క ఆశ్రయంలో ఉన్నదా శుద్ధాంతఃకరణం. మలినాంతఃకరణం మనస్సు అన్నారు, శుద్ధాంతఃకరణం బుద్ధి అన్నారు. అనగా ఈ రజస్సు తమస్సులతో చేరి ఉన్నటువంటి యొక్క భాగాన్ని మనస్సు అన్నారు. ఈ రజస్సు తమస్సు అంతా కూడా సాధనలో తొలగింపబడుతుంది కాబట్టి అది శుద్ధమవుతుంది కనుక దాన్ని శుద్ధాంతఃకరణం అన్నారు. ఆ శుద్ధాంతఃకరణమే బుద్ధి అన్నారు. కాబట్టి ఆ బుద్ధి అనేది ఉన్నది ఎక్కడ చెప్పండి? హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఏర్పడేదే బుద్ధి. కాబట్టి ఆ బుద్ధి అనేటువంటిది ఆ మహాకారణానికి ఆమె భార్య. అది
అందుచేత లోకంలో అందరూ కూడా మనోజీవులు, మనసు అనే వస్తువుతో సంబంధం పడి ఉండే లోకంలోకి పరిగెడుతూ ఉన్నారు. ఏనాడైతే ఆ యొక్క అంతఃకరణం హంస యొక్క ఆశ్రయంలోకి వచ్చిందో ఆ పూట ఆ మనసులోని కల్మషాలు మొత్తం కడగబడి శుద్ధం చేయబడుతుంది. ఆ శుద్ధం చేయబడి ఉన్నటువంటి యొక్క అంతఃకరణాన్ని బుద్ధి అన్నారు. నీకు శుద్ధ బుద్ధి ఏర్పడాలి అని చెప్పనంటే హంసాశ్రయంలో ఉండాలి. లేదా మలినాత్మిక మనస్సు రావాలని చెప్పన్నట్లయితే ఇంద్రియాల ఆశ్రయంలో ఉండాలి. ఇంద్రియాలు పట్టుకున్నావా మాలిన్యం అవుతుంది, హంస పట్టుకున్నావా శుద్ధమవుతుంది. శుద్ధాంతకరణం బుద్ధి అన్నాం, మలినాంతఃకరణం మనస్సు అన్నాం. కనుక ఈ శుద్ధ బుద్ధియే వినాయక స్వామికి పత్ని. ఎక్కడైతే శుద్ధ బుద్ధి ఉంటుందో అక్కడే ఉంటుంది సిద్ధి. వినాయక స్వామికి పత్నులు ఎవరో సిద్ధి బుద్ధి కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకి సోహంభావ ధ్యానం వల్ల శుద్ధాంతకరణకు బుద్ధి వచ్చింది. కాబట్టి ఆ బుద్ధి ఉన్న చోటే సిద్ధి ఉన్నది. బుద్ధి యోగ బ్రహ్మ సిద్ధి. ఈ మాట గీతల పరమాత్మ అంటాడు. ఏమి నాస్తి బుద్ధి నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తులై ఉన్నటువంటి వారు, తామసికులై ఉన్నటువంటి వారు, ఇంద్రియాల వెంబటే పోయేటువంటి వారు, విషయ ప్రపంచంలో పడి సంచరించేటువంటి వారిని అయుక్తులు అని చెప్పి అన్నారు. అయుక్త అనే పదం యొక్క అర్థం మనకి గీత 18వ అధ్యాయంలో వస్తుంది. అయుక్త ప్రాకృత స్తబ్ధ షట నైష్కృతిక అలస విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఎన్ని పడుకుంటాయి. కర్త తామస, తామసికుడై ఉన్నటువంటి వాడే అయుక్తుడు. అనగా ఒక్క శ్వాస మినహాయించి మిగతా అన్నిటిని ఆశ్రయిస్తాడు వీడు. అన్ని విషయాలను భోగిస్తూ ఉంటాడు. ఎట్లయితే ఏగ ఉంటుంది కదా, ఆ ఏగ అన్నింటి మీద వాలుతుంది. అది ఇదని చెప్పనే లేదు, అన్నింటి మీద వాలుతుంది. కానీ నిప్పు మీద మాత్రం వాలదు. దానికి మహాభయ శాస్త్రం అని చెప్పేది. మలం మీద గెలం మీద అన్నిటి మీద పోయి వాలుతుంది, కానీ నిప్పు మీద మాత్రం వాలదు. అట్లా ఈ మనసు అనేది కూడా అన్ని విషయాలలో వాలుతుంది. రాజసిక సంబంధ విషయాలు, తామసిక సంబంధ విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు అన్నిటి మీద వాలుతుంది. ఒక్క హంస మీద మాత్రం అది కూర్చోదు. కూర్చుందా చస్తుంది. దాని భయం అది అన్నమాట. అందుచేత నాస్తి బుద్ధి అయుక్తస్య, ఈ ప్రాకృత అనగా తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అయుక్తునికి నాస్తి బుద్ధి, వాడికి బుద్ధి లేదు అన్నాడు. ఎందువల్ల లేదు? హంస యొక్క ఆశ్రయం ద్వారా నీకు బుద్ధి అనేది ఏర్పడుతుంది. శుద్ధ అంతఃకరణం బుద్ధి, మాలిన్యం పోయి ఉన్నటువంటి అంతఃకరణం బుద్ధి. ఆ మాలిన్యం పోవాలంటే హంస యొక్క ఆశ్రయం కలిగి ఉండాలి. మాలిన్యములు కావాలంటే ఇంద్రియాలని ఆశ్రయించాలి. మన ఇష్టం, మనకి ఏది కావాలో ఆ మార్గంలో పోవచ్చు. మాలిన్యాలు కావాలా, ఇంద్రియాలను పట్టుకుంటే చాలు, అవన్నీ వచ్చి పడతా ఉంటాయి. ఆ ఉన్న మాలిన్యం పోవాలా, హంసను ఆశ్రయించాలి. కాబట్టి హంస యొక్క ఆశ్రయంగా లేడు కాబట్టి వాడికి ఏమైంది? నాస్తి బుద్ధి అయుక్తుడు. అయుక్తుడై ఉన్నటువంటి వానికి ఏముంటుంది? నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన. అటు అయుక్తునికి భావన, బ్రహ్మభావం లేదు. హంస యొక్క ఆశ్రయంలో ఉంటే శుద్ధ బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ఆ శుద్ధ బుద్ధి వల్ల బ్రహ్మభావన వస్తుంది. నచాభావయత శాంతి, ఆ బ్రహ్మభావం లేకపోవటం వల్ల వాడికి శాంతి లేదు. అశాంతస్య కుతః సుఖం, ఆత్మశాంతి లేని వానికి జీవితం సుఖమే ఉంటుంది, వానికి సుఖం కూడా లేదని చెప్పిన పరమాత్మ అన్నాడు. గొప్ప శ్లోకం ఇది. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. శాంతి లేదు, సుఖం లేదు, బ్రహ్మభావం లేదు. నీకు బ్రహ్మభావం ఉంటే శాంతి ఉన్నది, శాంతి ఉంటే సుఖం ఉన్నది. ఇవన్నీ బ్రహ్మంలో ఉన్నాయి. మన జీవితంలో కోరుకునే ఆనందము, శాంతి, సుఖము బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణములు అవి బ్రహ్మంలో ఉన్నాయి. ఎంత అజ్ఞానంగా మనం పోతున్నామో.
నీకు శబ్దం కావాలంటే ఆకాశాన్ని పట్టుకోవాలి, స్పర్శ కావాలంటే వాయువును పట్టుకోవాలి, వేడి కావాలంటే అగ్నిని పట్టుకోవాలి, రసం కావాలంటే జలం పట్టుకోవాలి, గంధం కావాలంటే పృథివిని పట్టుకోవాలి, ఆనందం రావాలంటే బ్రహ్మాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఆకాశం పట్టుకోవాలంటే, శబ్దం పట్టుకోవాలంటే చెవిని పట్టుకోవాలి, కన్నును పట్టుకోవాలి, నోరుని పట్టుకోవాలి. శ్వాసను పట్టుకున్నావా బ్రహ్మాన్ని పట్టుకుంటావు. అందుచేత ఏటిల్లో ఉండేవి ఆటిల్లోనే ఉంటాయి. ఇప్పుడు అగ్ని ఉన్నది, అగ్నిలో రసం ఉంటుందని చెప్పండి. టెస్ట్ చేశారా రసం ఉంటుందని చెప్పేసి అని చేయండి. ఏముంది, ఇప్పుడు ఇంట్లో స్టవ్ ఉంది కదా, వెలిగించండి, అట్లా కాడ ఉంటుంది, బాగా కాల్చండి, పెట్టండి, తెలుస్తుంది తీయగా ఉందో, పుల్లగా ఉందో, వగరగా ఉందో, చేదుగా ఉందో అర్థమవుతుంది. పెడితే ఒకసారి ఎట్లా ఉంటుంది చెప్పండి పెడితే. కనుక అగ్నిలో రసము లేదు, జగత్తులో ఆనందం లేదు, బ్రహ్మములో దుఃఖము లేదు. దుఃఖం కావాలా ప్రపంచంలోకి పో, ఆనందం కావాలా బ్రహ్మంలోకి పో, రసం కావాలా జలంలోకి పో, కాలాలా అగ్నిలోకి పో. దేంట్లో ఉండేటువంటి ధర్మాలు దాంట్లోనే ఉన్నాయి. అందువల్ల పరమాత్మ అన్నాడు, నాస్తి బుద్ధి అయుక్తస్య నచ అయుక్తస్య భావన. బ్రహ్మభావం లేదు, బ్రహ్మభావం లేని వానికి శాంతి లేదు, అది లేదు, సుఖము లేదు. కాబట్టి నాస్తి బుద్ధి. ఎవరికై బుద్ధి అని చెప్పానంటే ఈ వినాయకుని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటిది బుద్ధి, సిద్ధి, బుద్ధి, ఆయన యొక్క పత్నులు. మహాకారణాత్మకమై ఉన్నటువంటి వినాయక స్వామి యొక్క సాన్నిధ్యములో విరుపార్శ్వముల యందు ఆ బుద్ధి సిద్ధి కూర్చుని ఉన్నాయి. హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావు అంటే నీకు శుద్ధ బుద్ధి ఏర్పడుతుంది. ఆ శుద్ధ బుద్ధి వల్ల బ్రహ్మము సిద్ధిస్తుంది. స్పష్టముగా ఉన్నాయి గీతలో ఈ మాటలన్నీ కూడా. బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం. ఇంద్రియాల గోచరించదు, బుద్ధి గ్రాహ్యం. పరమాత్మ అన్నమాట బుద్ధికి మాత్రమే గోచరిస్తుందని చెప్పి అన్నాడు. బుద్ధౌ శరణం అన్విచ్చ. అర్జున, బుద్ధినే శరణవేడు అంటాడు. బుద్ధియుక్తో జహాతీహ. బుద్ధితోనెప్పుడు కూడుకుని ఉండమని చెప్పి అంటాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే ప్రీతిపూర్వకముగా హంస యొక్క ఆశ్రయంలో ఉండి నన్ను భజిస్తూ ఉన్నారో అలా భజించేటువంటి వారికి దదామి ఇస్తూ ఉన్నాను బుద్ధియోగం అన్నారు స్వామివారు. బుద్ధియోగం ఇస్తున్నా అన్నారు. ఎందువల్ల అంటే ఏన మాం ఉపయాంతితే. ఏ బుద్ధియోగము చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవో అలాంటి యొక్క బుద్ధియోగం నీకు ఇస్తూ ఉన్నాను. కనుక వినాయక స్వామి ఉంది ఎక్కడ, కింద కాదు. తెచ్చుకోండి జ్ఞానం. నీ కింద ఉంటే బుద్ధి ఉందా, సిద్ధి ఉందా? కింద నీకేముంటుంది చెప్పు? సిద్ధి ఉంటుందా, బుద్ధి కింద ఉంటుంది నీకు? బుద్ధి ఇక్కడ ఉంటుంది, సిద్ధి ఇక్కడ ఉంటుంది. హంస యొక్క ఆశ్రయంలో ఉంటే బుద్ధి వస్తుంది, శుద్ధాంత బుద్ధి వస్తే బ్రహ్మ సిద్ధి ఏర్పడుతుంది అన్నమాట. అది అందువల్ల మహాకారణాత్ వినాయక స్వామి యొక్క సన్నిధిలో ఆ సిద్ధి బుద్ధి ఇద్దరు పత్నులు అక్కడే ఉన్నారన్నమాట. అయితే ఆ ఇద్దరికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మళ్ళా ఏమిటా బిడ్డలు? వాళ్ళిద్దరు బిడ్డలు ఎవరని చెప్పానంటే సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు. అదనమాట. సిద్ధికి క్షేముడు. ఏమిటా క్షేమం? ఆత్మక్షేమం. దానికి మించింది ఏముంది లోకంలో ఇంకా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్న పరమాత్మ. యోగ క్షేమం. యోగం వల్ల క్షేమం ఉంటుంది. యోగం వల్ల క్షేమం ఉంటుంది, భోగం వల్ల క్షామం ఉంటుంది. క్షామం అంటే మొత్తం పోవటం అన్నమాట. కాబట్టి యోగం వల్ల క్షేమం, భోగం వల్ల క్షామం. అందుచేత యోగక్షేమం వహామ్యహం. అహం నేను వహామి వహిస్తున్నాను. అందువల్ల సిద్ధి బుద్ధి ఉంటే సిద్ధికి క్షేముడు ఆత్మక్షేమం. తర్వాత సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు. ఏమిటా లాభం? ఆత్మలాభం. లోకంలో మానవుడు ఏ లాభం లేకుండా ఏ పని చేయడు. మందుడు కూడా అట లాభం లేనిదే వాడు ఏ పని చేయడు. ఏంటంటే మీ అబ్బాయి ఉన్నాడు,
మీ పిల్లగాడు ఉన్నాడు, నాయన ఈ పని చేయరా అని చెప్పి అన్నావు అనుకో, నాకేం ఇస్తావే అంటాడు వాడు. బిస్కెట్ ఇస్తారా అని చెప్పి అన్నావు అనుకో, ఆ పని చేసుకొస్తాడు వాడు. కాబట్టి లాభం యొక్క విధానం మానవుడికి చిన్నప్పటి నుంచే వచ్చింది. కానీ ఈ లాభం కాక నష్టం వచ్చిందనుకో ఏ పని చేయడు వాడు, లాభం కోసమే చేస్తాడు. వ్యాపారం చేసేవాడు కూడా ఆ బియ్యం కొలుస్తాడు, ఆ మానికి కొలిసి ముందేమంటాడు లాభం అంటాడు. ఆ బియ్యం కొలిసేటప్పుడు మొదటి మానికతో ఏమంటాడు లాభం అని పోస్తాడు. తర్వాత ఇంకో మానిక కొలిసి 1 అన్నాడు అనుకో, అప్పుడేమవుతుంది ఈ లాభం కాస్త గోపంలోకి పోతుంది. లాభం అంటే 1, తర్వాత 2వది కొలిస్తే 2 అని చెప్పనాలి తప్ప లాభం అన్న తర్వాత 2వది కొలిసి 1 అని చెప్పన్నాడు అనుకో, ఈ షాప్ మూవ్ చేసుకోవాలి కొద్ది రోజులు లేక. అందువల్ల మానవుడు ఉన్నదే లాభం లేకుండా ఏ పని లోకంలో చేయడు. అడుగు బయటి పెట్టావంటే ఏదో లాభం తలకాయలో ఉందన్నమాట. ఆ లాభాన్ని ఉద్దేశించి లేచి నుంచుని అడుగు బయట పెట్టావు, నష్టం వచ్చేట్లయితే బయటికి పోతావు, నువ్వు ఇంట్లో కూర్చుంటావు, భోజనం చేసుకుని ముసుకేసుకుని పడుకుంటావు. ఆ పని నష్టంకి ఏ పని చేయడు, లాభం కోసం ఏ పని చేస్తూ ఉంటాడు. అన్ని లాభాల కంటే మించిన లాభం ఏమిటయ్యా అంటే ఆత్మలాభం అని పరమాత్మ గీతలో చెప్పాడు. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతేన అధికం తతః యం లబ్ధ్వా చ అపరం లాభం, ఏ లాభమును పొందిన తర్వాత తిరిగి మరొక లాభం కోసంగా అరులు దాసవో అపేక్షించవో, అన్ని లాభాల కంటే ముఖ్య లాభం, అన్ని లాభాలను మించిన గొప్ప లాభం అది ఏదంటే బ్రహ్మలాభం. అది పొందిన తర్వాత ఇక వాడికి ఏ యొక్క దాని గురించి కూడా అపేక్ష వాడికి కలగదేక. యస్తవాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. గీత అంత స్వద్ధంగా చెప్పవలసిన విషయాలు. అందుచేత వినాయక స్వామి ఎక్కడున్నాడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, కింద ఉన్నాడా, మూలాధారం అని చెప్పని విధానంగా. ఏమయ్యా కనీసం ఇక్కడన్నా చెప్పు, బాగా ఉంటుంది. చెవిలో బ్రహ్మోపదేశం పొందే స్తోత్ర స్థలం కదా, ఆపో స్థలంలో చెప్పు, ఇంకా మంచిగా ఉండేదే. కారణం ఎక్కడని చెప్పు. ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడ మూలాధారం అని చెప్పని కింద పెట్టి పాయుస్థలంలో పెట్టి అక్కడ వినాయక స్వామి ఉన్నాడు, ఆడ పూజ చేయాలి, అక్కడ ఆరాధించాలి, అక్కడ నివేదన చేయాలి. చేసి చూద్దాం ఎడ చేస్తావు, చూద్దాం. నువ్వు చెప్పే పాయస్థలంలో వినాయక స్వామిని పెట్టి అక్కడ తాంబూలం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, నైవేద్య నివేదయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి చేస్తావు అక్కడ. ఇక్కడ వినాయక స్వామి ఉన్నది మహాకారణ స్థలము. ఇక్కడ ఉన్న స్వామికి సోహంభావ ధ్యానం చేసేటువంటి వారికి సిద్ధి బుద్ధి ఇక్కడ ఉన్నాయి. సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు ఇక్కడ ఉన్నాయి. లాభం క్షేమం, ఆత్మక్షేమం, లాభం ఆత్మలాభం. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క స్వామిని యోగీశ్వరులై ఉన్నటువంటి యోగీంద్రే బ్రహ్మ యోగీంద్ర బ్రహ్మరంధ్రే, యోగీంద్రులైనటువంటి యొక్క మహాత్ములు హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారు యోగులు. ఆ యోగులే ఉన్నటువంటి యొక్క స్వామివారికి, వినాయక స్వామివారికి ప్రధానముగా అర్పించేటువంటిది ఏమిటయ్యా అని చెప్పినట్టు గరిక పూజ. మామూలుగా మరి స్వామివారికి అర్పించే విధానములో చేసేటువంటి యొక్క పూజలు అక్కడ 21 పత్రాలతో స్వామివారిని పూర్తి చేస్తారు. అక్కడ 21 పత్రం, చాషీ పత్రం సమర్పయామి, దూరవారక పత్రం సమర్పయామి, ఆపామార్గ పత్రం సమర్పయామి, బృహతి పత్రం సమర్పయామి, దత్తూర పత్రం సమర్పయామి, తులసీ పత్రం సమర్పయామి, బిల్వ పత్రం సమర్పయామి, బదరీ పత్రం సమర్పయామి, చూతపత్రం సమర్పయామి, కరవీర పత్రం సమర్పయామి, మరువక పత్రం సమర్పయామి, శమీపత్రం సమర్పయామి, విష్ణుక్రాంత పత్రం సమర్పయామి, సింధూర పత్రం సమర్పయామి, అశ్వత్థ పత్రం సమర్పయామి, దాడిమి పత్రం సమర్పయామి, జాజీ పత్రం సమర్పయామి, అర్జున పత్రం సమర్పయామి, దేవదారు పత్రం సమర్పయామి, గండకీ పత్రం సమర్పయామి, అర్క పత్రం సమర్పయామి. ఈ విధంగా మనం స్వామివారి యొక్క పూజలో 21 పత్రం వాళ్ళని మనం సమర్పిస్తూ ఉంటాం. ఈ 21 పత్రాలు కూడా చాలా గొప్పగా ఉన్నటువంటి పత్రాలు, గొప్ప అర్థాన్ని ఇచ్చే పత్రాలు, పారమార్థిక అర్థాలు ఇచ్చే పత్రాలు.
మనం ఎన్ని ఇప్పుడు చెప్పుకునే అంత మనకి అవకాశం లేదు. దీంట్లో దూర్వా పత్రం సమర్పయామి. దూర్వా అంటే ఓ దూర్వా అనగా గరిక అన్నమాట. ఈ గరిక పత్రం ప్రధానంగా స్వామివారికి ఇష్టమై ఉన్నటువంటి యొక్క పత్రం దాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ గరిక అనేటువంటి యొక్క విషయాన్ని గురించి మనకి తైత్రీయం నారాయణ ప్రశ్నంలో గొప్పగా చెప్పుకొచ్చారు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర. సహస్ర పరమాదేవి అన్నారు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. దూర్వా ఓ దూర్వా. దూర్వా అని చెప్పనంటే పశువుల చేత పీకబడి హింసింపబడి అది వాటి చేత తినబడుతుంది కాబట్టి దానికి దూర్వా అనేటువంటి పేరు పెట్టారన్నమాట. పశువుల చేత లాగబడి దాన్ని తీసుకోబడి ఆ పశువుల చేత హింసింపబడుతున్నటువంటిదిగా ఉన్నది కాబట్టి దానిని దూర్వా అని పేరు పెట్టారు. అట్లాగే మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఈ శ్వాసయే దూర్వా, ఇదే గరిక అన్నమాట. దీన్ని మహాత్ములు చెప్పారు. ఖాండాత్ ఖాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరిహి. ఎతను కాండాత్ కాండాత్ ప్రరోహంతి. కాండాత్ అనేక కాండాలతో పెరుగుతూ ఉంటుందట ఈ గరిక అని చెప్పేసి అని బహికుంభకం అంతఃకుంభకం బహికుంభకం అంతఃకుంభకాలుగా చెప్పే విధానముగా గరికగా వేదములో చెప్తున్నటువంటి యొక్క మాటలు. దీంట్లో సంక్షిప్తంగా మనం దీంట్లో పైనద్దాము. సహస్ర పరమాదేవి ఈ శ్వాసయే మహాత్ములు చెప్పేది గరిక అన్నారు. కాండాత్ కాండాత్ గణుపులు గణుపులుగా పెరుగుతూ ఉన్నది కాబట్టి అనగా బయటకు వచ్చింది బహికుంభకం, లోనికి పోతే లోన కుంభకం, లోపల కుంభకం ఒక కనుపు, బయట కుంభకం ఒక కనుపు, అనేక కనుపులతో రోజుకి 21,600 విధాయకాల గనుపులు కలిగి పెరిగేటువంటి యొక్క ఈ గరిక, ఈ శ్వాసయే గరికగా భావించారు. ఈ శ్వాస అనే గరిక ఎలాంటిదే అని చెప్పనంటే సహస్ర పరమాదేవి. సహస్ర వేల కొలది వస్తువులలో కల్లా పరమా శ్రేష్టమై ఉన్నటువంటిది ఈ శ్వాస. ఈనాడు భారతదేశంలో 130 కోట్ల జనాభా అంటున్నాక మానవుల యొక్క తలకాయలను బట్టి. ఇంకా పశువులు పక్షులు క్రిములు కీటకాల తలకాయలు చాలా ఉన్నాయి, అవి లెక్క పెట్టాల మనమేమి. కేవలం మానవుల తలకాయలు మనం లెక్క వేసుకుంటే ఎన్ని వచ్చినాయా అని చెప్పనంటే 130 కోట్ల జనాభా అన్నారు. ఈ 130 కోట్ల జనాభా మంగళకరముగా పూజ్యవంతముగా తేజవంతముగా శుభదాయకముగా తేజవంతముగా ఉన్నారు అని చెప్పనంటే ఈ ఒక్క శ్వాస ఉండబట్టి, ఈ ఊపిరి ఉండబట్టి. ఇది కాస్త ఊడి కింద పడిందా అని చెప్పనంటే 130 కోట్ల జనాభా మొత్తం కింద పడిపోవడం అన్నమాట. కనుక ఈ 130 కోట్ల జనాభాలో కొంతమందికి చెవుల్లో, కొంతమంది కండులు, కొంతమంది వాక్కు లేదు, కొంతమంది కాళ్ళు చేతులు ఏమని లేకపోవచ్చుగాక. ఏ ఉన్నా లేకపోయినా శ్వాస మాత్రం ఉండాల్సి ఉంటుంది. ఆ శ్వాస ఉన్నదా అంటే వాడి లోకంలో సంచరించే అవకాశం వాడికి ఉంటుంది, జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మానవునకు మంగళకరమై పూజ్యవంతమై తేజోవంతమై అన్ని విధాల వానికి శుభాన్ని చేకూర్చేదిగా ఉన్నటువంటిది మనలో ఈ శ్వాస అన్నారు. కాబట్టి ఈ శ్వాసను మహాత్ములు సాకార బ్రహ్మముగా భావిస్తూ ఉన్నారు. వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది శాంతి మంత్రం. ఓ వాయువ, నువ్వు సాక్షాత్కరించిన బ్రహ్మము అని చెప్పి అన్నారు. ఏమి గమస్తం గమనాది శూన్యం శిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మరూప. నమామి నమస్కారం అమ్మ హంస పరమాత్మరూప అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి భగవంతుని యొక్క సాకార ఆకారము శ్వాస. ఈ శ్వాస పరమాత్మ నుండి బయటికి పుట్టి వస్తుంది కాబట్టి ఈ శ్వాసనే మహాత్ములు గరికగా పోలిశారు. సహస్ర పరమాదేవి. సహస్ర పరమా. పరమ అంటే శ్రేష్టమైన. ఏ శరీరములో శ్వాస ఉంటుందో ఆ శరీరానికి మంగళకరము పూజ్యవంతము అన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. ఎవరి శరీరములో శ్వాస లేదో ఆ శరీరాన్ని ముట్టుకుంటారా, ఇంట్లో పెట్టుకుంటారా, గౌరవించుకుంటారా, పక్కన పెట్టుకుంటారా? లేదు. శ్వాస ఉన్నంత వరకే ఏ వ్యక్తికైనా గౌరవము, సన్మానము, సత్కారము, పిలుపులు గిలుపులు అన్నీ ఉంటాయి.
అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో భోంచేయండి, ఇప్పుడు విశ్రమించండి, ఏం పోవాల్సిన అవసరం లేదు, 4 పూట్ల ఉన్నా మాకు అభ్యంతరం లేదు అనే విధానంగా అపేక్ష పడతారు. అదే శ్వాస పోయాక ఆ మాటలు వాడు, అయ్యా శ్వాస పోయింది, వాడు రాడాక తీసుకురండి, మా ఇంట్లో పెట్టండి, 4 పూట్ల ఉంచండి, ఏం తొందర పోయింది మీకు అని చెప్పి అంటారు ఎవరైనా? శ్వాస పోయాక ఎవరు ఆ మాట వాడరేక, శ్వాస ఉన్నప్పుడే వాడతారు. కాబట్టి అట్టి ఆ శ్వాస సకల జీవులకు సహస్ర పరమా సహస్ర, వేల కొలది కనుపుల కలిగి వేల కొలది సంచారం కలిగి సకల దేహాలలో ఉన్నటువంటి యొక్క ఈ శ్వాసయే సకల జీవులకు మంగళకరమై ఉన్నటువంటి యొక్క వస్తువు. ఒక మానవులే కాదు, ఈ యొక్క విశ్వంలో సకల జీవులు, అన్ని జీవులు కూడా శ్వాస యొక్క ఆశ్రయంలోనే జీవిస్తూ ఉన్నాయి. కాబట్టి సహస్ర పరమ సహస్ర అన్నాడు. ఏమి సహస్ర? సహస్ర అంటే వేల కొలది శుభములు చేకూర్చేటువంటి యొక్క పరమ శ్రేష్టమై ఉన్నటువంటిది హంస అని చెప్పని. సహస్ర పరమా దేవి శతమూల పరమా దేవి అన్నాడు. ప్రకాశమానమై ఉన్న వస్తువు కాబట్టి దేవి అన్నారు. సహస్ర పరమాదేవి శతమూల శత అంకుర, శతమూలలు శతాంకురములు, శత అంటే 100, వందల కొలది మూలలు, వందల కొలది అంకురములు. అనగేమిటి? మూలలంటే బహి కుంభకము అంతః కుంభకం అనేటువంటి యొక్క మూలలు కలిగి ఉన్నది. శత అంకుర ములిసేదిగా ఉన్నది. జాగ్రత్త అవస్థలో ఉండు, అది ములుస్తూనే ఉండు, స్వప్నావస్థలో ఉండు, సుషుప్త అవస్థలో ఉండు. నువ్వు ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఎరుకతో ఉన్నా, మరుపుతో ఉన్నా, మెలకువతో ఉన్న, నిద్రపోతూ నీ ప్రమేయం లేకుండగా శతమూల శతాంకుర అట్లాగా నిరంతరముగా ఈ యొక్క దేహమునందు మొలుస్తూ ఈ దేహాన్ని కాపాడుతూ ఉన్నది. సర్వజ్ఞ హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని. సర్వజ్ఞ హరతు మే పాపం. ఓ హంస, అనేక జన్మలుగా అనేక దేహాలలో పడి ఎన్నెన్నో కార్యాలు చేశాను, దుష్ట కార్యాలు చేశాను, పాపకార్యాలు చేశాను. అవన్నీ కూడా ఈ సూక్ష్మ దేహం చుట్టేసి నా ఎమ్మటే వచ్చి నన్ను బాధిస్తూ ఉన్నాయి, వేధిస్తూ ఉన్నాయి, హింసిస్తూ ఉన్నాయి, భవబంధాల్లో పడవేస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి యొక్క సమస్త పాపాలను కూడా నువ్వు హరింతువుగాక అని చెప్పి అన్నారు. ఎవరైతే మనస్సుని శ్వాస వెంబటి పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారో ఆ విధముగా ధ్యానం చేసేటువంటి వారి యొక్క ఆ హంస పరమాదేవి, ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి అనేక జన్మలుగా ఉన్నటువంటి సమస్త పాపాలను కూడా హరించి వేసే విధానం హంస యందు మాత్రమే ఉన్నది. సర్వగం హరతు మే పాపం అన్నాడు అక్కడ. మే పాపం, నా యొక్క అనేక జన్మల పాపాలన్నీ కూడా హరించి వేసే విధానం ఏదైనా మన జీవన యొక్క విధానంలో ఉన్నదా అని చెప్పనంటే ఒక హంస ఆశ్రయం యొక్క యోగ మార్గము ద్వారా తప్ప ఏ మార్గము గుండా పోయినా కానీ పాపాలు వచ్చే విధానమే కానీ, జన్మలు వచ్చే విధానమే కానీ, పాపాలను నశింపబడి ఆత్మైక సిద్ధిని పొందింపజేసేది హంస. కాబట్టి సర్వజ్ఞ హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఓ దూర్వా, ఓ హంస అని అర్థం. ఎక్కడ ఇంకా చెప్పుకున్నాం కదా, పశువుల చేత పీకబడి దానిని హరింపబడేదిగా ఉన్నది కాబట్టి దాన్ని దూర్వా అనే మాట వాడారు ఇక్కడ. అట్లనే ఇక్కడ అర్థం ఏంటని చెప్పానంటే ఈ దేహం అనేటువంటిది పశువు. ఈ దేహం అనేటువంటి యొక్క పశువు తన యొక్క జీవనం కోసముగా ఈ శ్వాస వాడబడుతూ ఉన్నది. కేవలం ఈ యొక్క దేహంను రక్షించుకోవడానికి, దేహాన్ని కాపాడుకోవడానికి, దేహాన్ని బతికింపజేసుకోవడానికి మాత్రమే శ్వాస వాడబడతా ఉన్నది. అన్ని శ్వాసలు కూడా ఎవరో కూడా ఆత్మైక్య సిద్ధికై ఆ శ్వాసను వాడుకోవటం లేదు. కనుక ఈ దేహానికి వినియోగింపబడుతుంది, ఈ దేహము జీవించడానికి వినియోగింపబడుతుంది, ఈ దేహము జీవించడానికి వినియోగింపబడుతుంది, బ్రహ్మైక్యమును పొందటానికి వినియోగింపబడుతుంది. కనుక కేవలం ఈ దేహాన్ని రక్షించుకోవడం అనేటువంటి దానికి మాత్రమే వినియోగింపజేసుకుంటున్నామే కానీ దాన్ని బ్రహ్మైక్య సిద్ధిని పొందింపజేసుకునే విధానంలో వినియోగింపజేసుకునే వాళ్ళ లోకంలో ఎంతమంది ఉన్నారు? దూర్వా సర్వజ్ఞ హరతు మే దూర్వా దుస్వప్ననాశిని. అమ్మా, మా యొక్క దుస్వప్నాన్ని నశింపజేయి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఏమిటా స్వప్నము అంటే నిద్ర, తెలియనితనమే నిద్ర అన్నారు.
అన్యదా ఘృణత స్వప్న నిద్రాతత్వం అజానత విపర్యాసే తయోః చీనే తురీయం పదమశ్నుతే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిద్రపోతూ ఉన్నాడు, కలలగంటూ ఉన్నాడు. ఏమిటా నిద్రపోవటము అని చెప్పారంటే, నీ యొక్క స్వరూపము యొక్క స్థితి, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందకుండా నేను బ్రహ్మమై ఉన్నాననే విషయం తెలియకపోవడం నిద్ర. నేను బ్రహ్మమునై ఉన్నాను అనే విషయం తెలియకపోవడమే నిద్ర. ఈ నిద్రలో ఉన్నటువంటి వాడు కళ్ళగంటూ ఉన్నాడు. ఏమిట కలలో అని చెప్పనంటే, తన యొక్క అధిష్టానములో అధ్యస్థమై భాషించేటువంటి నశ్వరమై, క్షణిక మాత్రమై, పరిణామశీలమై, నశ్వరమై ఉన్నటువంటి యొక్క ఈ దేహాదులే తానుగా భావించుకోవటమే స్వప్నం. తానెవ్వరో తెలియకపోవటం నిద్ర. తన యొక్క అధిష్టానములో కేవలం భాసమానమై గోచరించేటువంటి నశ్వరమై ఉన్నటువంటి యొక్క ఈ దేహాదులే తానని భావించుకోవటమే స్వప్నము. నేను దేహము, బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, శూద్రుని, బ్రహ్మచారిని, గృహస్థుని, వానప్రస్థుని, సన్యాసిని, స్త్రీని, పురుషుణ్ణి, క్షత్రియుణ్ణి, ఈ నానా రకాలైనటువంటి యొక్క ఈ స్వప్నాలలో సంచారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రకారముగా ఈ యొక్క భ్రాంతిజన్యమై ఉన్నటువంటి యొక్క స్వప్నములో, మనోజన్యమై ఉన్న స్వప్నములో, మనో సంకల్పాత్మకమై ఉన్న స్వప్నములో ఉన్నాం. కాబట్టి ఈ తెలియంతనం అనే నిద్రను పోగొడుతుంది. నేను దేహమై ఉన్నటువంటి యొక్క భ్రాంతిజన్యమైన స్వప్నాన్ని కూడా పోగొట్టే విధానము ఒక్క హంస ఆశ్రయంలో మాత్రమే ఏర్పడుతుంది. ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ఉండి వినాయక స్వామిని ఆరాధిస్తారో, ఆ వినాయక స్వామిని ఆరాధించడం కారణముగా వారికి శుద్ధ బుద్ధి ఏర్పడుతుంది. శుద్ధ బుద్ధి వల్ల సిద్ధి ఏర్పడుతుంది. ఆ సిద్ధి వల్ల క్షేమము, లాభము సిద్ధిస్తుంది, బ్రహ్మైక్య అనుభవం ఏర్పడుతుంది. కాబట్టి వారికి మాత్రమే అనాదిగా ఉన్నటువంటి ఈ తెలియంతనమని నిద్ర అంతరిస్తుంది. ఇంతకాలం నేను దేహం అనేటువంటి భ్రాంతి కూడా, స్వప్నము కూడా అంతరిస్తుంది వారికి. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న శఘ్రాన నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం. అట్టి ఆ భావన కలగజేస్తుంది. కాబట్టి దుస్వప్న నాశిని. ఆ విధముగా చేయగలిగేటువంటి విధానం ఏ యొక్క హంస అయితే ఉన్నదో, ఆ హంసను మనం ధ్యానములో, ఆ గరికను, హంసను మహాకారణాత్మకమై ఉన్నటువంటి వినాయక స్వామికి మనం సమర్పించాలి. బయట చాలా చోట్ల గరిక ఉంటుంది. మనం గరిక పట్టుకొస్తాం, పెద్ద పెద్ద కట్ల కట్టుకొస్తాం, స్వామివారికి ఇరువైపులా పెట్టి నమస్కారం చేస్తాం. మంచి పనే, దాన్ని మనం తప్పని చెప్పి అనడానికి వీల్లేదు. అలాంటి ఆచరణాత్మకమై ఉన్నటువంటి భావం బయట ఉన్నది కాబట్టే దాని అంశాన్ని, మూలాన్ని మనం ఇక్కడ చెప్పుకునే అవకాశం ఏర్పడుతున్నది. బయట స్థూలాకారం లేకుండా పారమార్థిక అంశాన్ని చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పుడు మెడలో అది ఉంటుంది, యజ్ఞోపవేతం ఉంటుంది. ఆ యజ్ఞోపవేతం ఉంది కాబట్టి ఆ యజ్ఞోపవేతం అంటే ఏమిటో మనం దాన్ని అర్థం చేస్తూ దాని యొక్క పరమార్థం తెలుసుకుంటూ ఉన్నాం. యజ్ఞోపవేతానికి 3 ముళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ముడికి 3 పోగులు ఉంటాయి. మొత్తం 3 ముళ్ళు 9 పోగులు. ప్రతి పోగుకి మళ్ళీ 3 పోగులు ఉంటాయి. లెక్క పెట్టుకుంటే మనకి 27 తత్వాలు వస్తాయి. దాంట్లో 27 తత్వాలు కూడా 3 ముడులతో ముడిపడి ఉన్నాయి. ఏమిటా 3 ముడులు అని చెప్పనంటే, ఒకటేమో సాత్విక, రాజసిక, తామసిక. ఈ 3 ముడులతో 3 పోగులు, 3 పోగులతో మొత్తం 27 తత్వాలు. 27 తత్వాలతో ఉన్నటువంటి వాడు ఈ జీవుడు అని చెప్పని. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క వాటిని తీర్చి చూపించ సాధ్యం అవుతుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవటానికి పైన యజ్ఞోపవేతం చేశారు కాబట్టి, స్థూలముగా ఉన్నది కాబట్టి మనం సూక్ష్మాన్ని అధ్యయనం చేసే అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక అట్లాగే ఇక్కడ మనం స్థూలముగా స్వామివారికి అర్చనా విధానం చేసినప్పుడే దానికి పారమార్థికం ఏమిటనే విషయంగా అధ్యయనం చేసి జ్ఞాన మార్గంలో పయనిస్తాం. అది ఉపాసనా మార్గము, ఇది జ్ఞాన మార్గము.
ఉపాసనా మార్గములో స్వామి అనుగ్రహం లభ్యమై మనకున్న కష్టములు, దుఃఖములు, బాధలు తొలగిపోతాయి. జ్ఞాన మార్గంలో పయనించామా అని చెప్పనంటే సమస్త అజ్ఞానం అంతా అంతరిస్తుంది, కర్మలు అంతరిస్తాయి, బ్రాహ్మీ అనుభవం, మోక్ష సిద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఇటు సాకార సంబంధమై ఉన్న ఆరాధన ఉండాలి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వం యొక్క అవగాహన విధానముగా కూడా గ్రహించాల్సి ఉంటుంది. అందుచేత ఇక్కడ మనం చూసినట్లయితే వినాయకుని యొక్క ఆరాధన అనే విషయం చెప్పినప్పుడు మనం ఈ రోజున వినాయక చవితి కాబట్టి చక్కగా స్వామివారిని ఎదురుగా పెట్టుకుని ఎంతో భక్తి భావనతో అనేకటువంటి పదార్థాలను మనం తయారు చేసుకొని అనేకటువంటి పత్రికలు తీసుకువచ్చి అనేక పూలు, ఆ పండ్లు, ఆకులు అనేకవన్నీ కూడా పెట్టుకోవచ్చు. స్వామివారికి 21 పత్రాలు విశేషముగా సమర్పించి అనేక పత్రాలను సమర్పించి ఎంతో భక్తి భావనతో ఆరాధించే విధానం మన భారతదేశంలో అన్ని చోట్ల కూడా స్వామివారి విగ్రహాలు పెద్ద పెద్దవి పెడతారు. హైదరాబాదు ప్రాంతాలలో కూడా పెద్ద పెద్దవి పెట్టి విగ్రహాలు చాలా భక్తి భావనతో సేవించుకునే విధానం ఏర్పడుతుంది. నవరాత్రులలో స్వామిని సేవించుకునే విధానముగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఎప్పుడూ కూడా భక్తి భావన ఉండాలి. భక్తి అనేది మనిషికి మంచి మార్గాన్ని చూపించేదిగా ఉంటుంది. భక్తి అనేది మానవునికి శ్రేయో మార్గాన్ని అందించేదిగా ఉంటుంది. భక్తి సర్వమానవులకు సార్వత్రిక సూత్రం. అది భక్తి లేకపోయిందా అంటే మానవుని మనుగడే దుర్భరప్రాయం అయిపోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భక్తి ఉండాలి. అధ్యాపకుని పట్ల విద్యార్థికి భక్తి ఉన్నప్పుడే పాఠాలు బాగా నేర్చుకుంటాడు, వృద్ధై మంచి భవిష్యత్తులో స్థిరపడే అవకాశం ఉంటుంది. గురువు పట్ల శిష్యునికి భక్తి ఉన్నప్పుడే ఆయన చెప్పేటువంటి విద్య అంతా శ్రద్ధగా వింటాడు, బాగా పఠించి ప్రయోజకుడు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగా తల్లిదండ్రుల పట్ల భక్తి ఉండి వాళ్ళని సేవించాలి. కని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజనం చేసి ఎన్నో వనరులు మనకు సమర్పించి వివాహం చేసి ఒక ఇంటివాణ్ణి చేసి మార్గం అందించారు. కాబట్టి వాళ్ళ పట్ల భక్తి భావంతో తల్లిదండ్రులని సేవించాల్సి ఉంటుంది. అట్లాగా దేశభక్తి కలిగి ఉండాలి. అందుచేత ఇక్కడ చూసినట్లయితే దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి, మాతృభక్తి, పితృభక్తి, అధ్యాపకుని పట్ల భక్తి, గురువు పట్ల భక్తి ఇవన్నీ కూడా భక్తి అనేటువంటిది లోకంలో సార్వత్రిక విధానము అన్నారు. ఆ భక్తి ఉన్న చోట అన్యోన్యత ఉంటుంది. భార్య మీద, భర్త మీద సతి భక్తి, పతి భక్తి ఇవి కూడా ఉండాలి. పతి భక్తి అమ్మగారికి ఉంటే సతి భక్తి అయ్యగారికి ఉండాలి. ఉన్నప్పుడే ఆ కుటుంబంలో చక్కగా అందరూ అన్యోన్యంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. కష్ట సుఖాలలో శిరసాగంగా పంచుకొని జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భక్తి అనేది సార్వత్రిక సూత్రము. ఆ భక్తి భావంతో మనం ఈ పూట స్వామివారిని ఎంతో విశేషముగా మరి ఇంట్లో ఆ అష్టోత్తర నామాలతో, సహస్రనామాలతో అనేక విధాయకాలుగా సేవించుకునే విధానాలు ఉంటాయి. ఇది పారమార్థికముగా ఉన్నటువంటి అంశముగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. అందుచేత వినాయక స్వామి యొక్క మూలమై ఉన్నటువంటి స్థలం మహాకారణ స్థలం విఘ్నేశ్వర స్వామి. అక్కడే సిద్ధి బుద్ధి ఉన్నది, ఆడే క్షేమము లాభము ఉన్నది. కాబట్టి వినాయక స్వామికి మరి ఇంక విశేషంగా చెప్పినప్పుడు ఓంకారం యొక్క రూపముగా మనం స్వామివారి యొక్క విధానాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంకా శూర్పకర్ణ, లంబోదర, గజానన, ఏకదంత అనే నామాలన్నీ కూడా ఒక పారమార్థిక అంశం తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. స్వామివారికి ఏకదంతుడు అని చెప్పని, ఏకదంతుడు అని చెప్పనంటే ఒకే దంతం. ప్రవృత్తి మార్గంలో పోతావా ఒక దంతమే, నివృత్తి మార్గంలో పోతావా ఒక దంతమే. రెండు పక్కల ఉండే అవకాశం లేదు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడికి నివృత్తి మార్గం లేదు, నివృత్తి మార్గం ఉన్నటువంటి వాడికి ప్రవృత్తి మార్గం ఉండదు. కాబట్టి ఏదో ఒక దంతంగా ఉన్నటువంటి వాడుగా ఏకదంతుడుగా జ్ఞానదంతముగా చెప్పుకొచ్చే విధానం. శూర్పకర్ణ స్వామివారికి పెద్ద పెద్ద చెవులు అన్నమాట, చాటంత చెవులు ఉంటాయి. ఏమిటని చెప్పనంటే ఆ విజ్ఞాన ఆ యొక్క చెవులు అన్నమాట. అనగా ఆ యొక్క విషయాన్ని బాగా వినగలిగేటువంటి విధానముగా ఉన్నటువంటి భాగాన్ని మరి శూర్పకర్ణ అని చెప్పని అంటారు. అట్లనే మూషక వాహన, ఎలుక వాహనం. కుండలిని శక్తినే ఎలుక అని చెప్పిన విధానముగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఈ ప్రకారంగా చూసినట్లయితే స్వామి గారి యొక్క విశేషణాలు ఎన్నో మనకి ఇంకా విశేషంగా చెప్పుకునేటువంటి అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి యొక్క ఆ స్వామివారి యొక్క జననము ఈ పూటే, స్వామివారి యొక్క పూజ కూడా ఈ పూటే. కాబట్టి చవితి చతుర్థి నాడు భాద్రపదము శుక్లపక్షము
దక్షిణాయనములో స్వామివారిని పూట మనం చక్కగా శ్రద్ధగా ఆరాధించుకుంటూ ఉన్నాము, అర్చించుకుంటూ ఉన్నాము. అందుచేత సాకారముగా ఉన్న స్వామిని అర్చించుకుందాము, శ్రేయస్సు మార్గాన్ని పొందుదాము, శుభాలు పొందుదాము, స్వామి అనుగ్రహాన్ని కూడా సంపాదించుకుందాము. తర్వాత జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశాలను అధ్యయనం చేసి నివృత్తి మార్గములో పయనించి ఆ మోక్షాన్ని చేరుకుని బ్రహ్మానందముతో విరాజిల్లుదామని చెప్పనే భావనగా మహాత్ములు చెప్పేటువంటి యొక్క భావనని కూడా అధ్యయనం చేసుకున్నాము. అందరికీ కూడా ఆ వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేతుడై ఉన్నటువంటి ఆ వినాయక స్వామి విఘ్న నాయకుడు, పార్వతి తనయుడు, మరి సమస్త ముల్లోకాలకి అధినాయకుడు ఆయన గారు, గణాలకు అధినాయకుడు, మహాకారణం గణాలకు అధినాయకుడు. ఏ దుష్ట గ్రహాల దగ్గర రాకుండా చూసే విధానం ఏర్పడుతుంది. ఎవరైతే సోహంభావ ధ్యానముతో నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారో అలాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళ యొక్క దరికి ఈ దుష్ట గ్రహాలు వచ్చే అవకాశము లేదు. లోన ఉన్న దుష్ట గ్రహాలు ఏవైతే ఉన్న మనసు లోపల కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష ద్వేషాది గుణాలు కూడా దుష్ట గ్రహములే. అవి కూడా మానవుని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవిగా ఉన్నాయి. ఆవేశాలతో చేయరాని కార్యాలు చేయించి మానవుని ప్రమాదంలో పడవేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి లోపల సూక్ష్మ దేహంలో చేరి ఉన్న ఆ దుష్ట గ్రహాలను కూడా సోహంభావ ధ్యానం చేసేటువంటి వారు హంస యొక్క ఆశ్రయంలో ఉండి వినాయక స్వామిని ఆరాధించేటువంటి వారికి ఆ గ్రహాలు కూడా పోతాయి, మనస్సులో ఉన్నవి కూడా మొత్తము పోతాయి అన్నమాట. అట్లనే ఈ బయట నుంచి వచ్చేటువంటి యొక్క ఏ అవాంతరాలు కూడా అవి రాకుండా నిరంతరంగా కాపాడే విధానముగా మన వినాయక స్వామి అక్కడ ఉంటాడని చెప్పని అర్థం. మరి అక్కడ ఒక అధినాయకుడు కావాలని చెప్పనంటే పరమశివుడు ఒక ఇద్దరికి పోటీ పెట్టాడు. ఎవరైతే ముల్లోకాలను తిరిగి వచ్చి ఉంటారో వాళ్ళకి మాత్రమే నాయకత్వాన్ని ప్రసాదిస్తానని చెప్పి స్వామి చెప్పినప్పుడు మరి కుమారస్వామి అమ్మ యొక్క నెమలి వాహనం మీద పరుగును వెళ్ళిపోయాడు. వినాయక స్వామి పోలేక అట్లాగే నమస్కారం చేస్తూ కూర్చున్నాడు. నాయనా తండ్రి, నా యొక్క ఆకారం తెలుసు, నా యొక్క గమనం తెలుసు, నీకు నాకున్న వాహనం తెలుసు, ఎట్లా అని చెప్పని మీరు ఇట్లాగా నాకు నియమం పెట్టారని చెప్పని అడిగినప్పుడు వినాయక స్వామి పట్ల అనుగ్రహం గలవాడై, నాయనా నీకు ఒక మంత్రోపదేశం చేస్తూ ఉన్నాను, దాన్ని దీపించని చెప్పేసి అని చెప్పిన తర్వాత వినాయక స్వామి 3 సార్లు పరమేశ్వరుని యొక్క చుట్టూ అనగా పార్వతీ పరమేశ్వరుడు జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం అట్లా ప్రదక్షిణం చేయటంతో మరి ఆ యొక్క కుమారస్వామి కంటే ముందే ఆయన ఆ యొక్క అన్ని నదులలో స్నానం చేసి ముందు వెళ్ళినట్లుగా మనం కథాంశములలో వచ్చే విధానము. అట్లాగా ఎవరైతే ఈ విధముగా మరి ఆ వినాయక స్వామి యొక్క విధానములో సమస్త గణములకు అధినాయకుడుగా చేయబడ్డాడు కాబట్టి ఆ వినాయక స్వామిని ఆరాధించేటువంటి వారిని ఏ గణములో కూడా వాళ్ళను బాధించేటువంటివిగా ఉండవు. సమస్త గణాలకు అధినాయకుడుగా ఉన్నటువంటి మహాకారణ స్వరూపుడగు బ్రహ్మాకార వృత్తితో ఉన్నటువంటి వినాయక స్వామి అని చెప్పేసి ఆ ప్రకారముగా మన కథాంశములో కూడా నీలాప నిందలని చెప్పని అంశముగా కృష్ణ పరమాత్మ చంద్రుని చూస్తాం వల్ల అపనిందల పాలేడని చెప్పేసి అట్లా పాండవులు కూడా ఆ విధంగా దోష కారణముగా అరణ్యాల పాలు కావడము, వాళ్ళు కూడా స్వామిని సేవించి మన రాజ్యాన్ని మళ్ళా పొందటం లాంటి అంశాలు మనకి ఆ కథాంశంలో వచ్చేటువంటివన్నీ కూడా ఆ విధముగా మనము ఎలాంటి యొక్క దోషాలు లేకుండా సమస్త దోషాలను తొలగింపజేసుకుని మరి జీవితంలో మంచిగా సాత్వికముగా సద్గుణ సంపన్న విధానముగా ఉండే విధానములో సాకారాత్మికమై ఉన్నటువంటి యొక్క స్వామిని ఆరాధిద్దాము. నిరాకారాత్మికమై మూలమై ఉన్న ఓంకార స్వరూపమై ఉన్నటువంటి మహాకారణాత్మిక ఆ భగవంతుణ్ణి ఆరాధించి అందరూ కూడా ఆ వినాయకుని అనుగ్రహాన్ని సంపాదించుకుని ఇటు బాహ్యమున ఆయురారోగ్యములు, అంతరమున మరి ఆ యొక్క జీవ బ్రహ్మైక్య సిద్ధిని సంపాదించుకుని అందరూ కూడా శాంతిగా ముందుగాను కోరుకుంటూ ఆ వినాయకుడు, ఆ గణాధ్యక్షుడు, గణనాయకుడు అందరికీ కూడా ఆయురారోగ్యములు సంపూర్ణటువంటి యొక్క మరి సుఖశాంతులు. ఈనాడు చూసినట్లయితే దేశ విపత్తి, ప్రపంచ దేశాలన్నీ విపత్తులో పడినటువంటి ఒకనొక ప్రమాదములో ఉన్నాయి. అలాంటి దాన్ని తొలగింపజేసి ఆ గణాధ్యక్షుడు వినాయక స్వామి అలాంటి యొక్క విపత్తును తొలగింపజేసి అందరినీ కూడా చల్లగా కాపాడి
వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఎల్లవేళలా సుఖశాంతులతో సర్వజీవులను కూడా కాపాడి రక్షించునుగాక అని చెప్పని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణపతయే నమః. గం గం గణపతయే నమః. ఓం గం గం గణపతయే నమః. ఓ హంస స్వరూపాయ నమః. ఓం జ్ఞాన స్వరూపాయ నమః. ఓం మోక్షప్రదాయకాయ నమః. ఓం